అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ మింట్ గ్రీన్ గ్రేప్ జ్యూస్. సో చేసేద్దామా మరి? ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో వాష్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. ఈ సాల్టే కాకుండా బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. అలాగే 3 టీ స్పూన్ల పంచదారను కూడా వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి, ఇంకా కావాలంటే. దీనికైతే కరెక్ట్గా 3 టీ స్పూన్లు సరిపోయిందండి. తర్వాత 1/2 కప్పు పుదీనా ఆకుల్ని వేసుకుంటున్నాను. ఇవి నీట్గా వాష్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ పుదీనా ఫ్లేవర్తో ఈ గ్రేప్ జ్యూస్ మరింత బాగుంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ జింజర్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇదైతే మార్కెట్లో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. ఇలా మీకు జింజర్ పౌడర్ కానీ లేకపోతే అల్లాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని దీనిలో వేసుకోండి. ఫైనల్గా అయితే దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఈ జ్యూస్ని వడకట్టుకుంటున్నాను. ఆ వచ్చిన వేస్ట్ని అయితే పడేసి జ్యూస్ని అయితే మనం తాగొచ్చు. ఫైనల్గా అయితే జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లో వేసుకొని మనం సర్వ్ చేసుకుందాము. ఫైనలీ మింట్ గ్రీన్ గ్రేప్ జ్యూస్ అయితే రెడీ అండి. సో చల్లగా ఐస్ వేసుకుని తాగితే భలే ఉంటుందండి. సో ఈ వేసవిలో మీ ఇంట్లో ఈ గ్రీన్ గ్రేప్ జ్యూస్ని చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.